ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మంచింగిపట్టులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఉంది. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ రేయింబవళ్లు కొనసాగిస్తున్నారు. ఏఓబీలో ఉద్రిక్త పరిస్థితులను కవరేజ్ చేయడానికి వెళ్లిన ఎన్టీవీ టీం ప్రతినిధి రాధాకృష్ణ మంచింగిపట్టులో నెలకొన్న పరిస్థితిపై తాజా సమాచారం అందిస్తారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం ముంచింగిపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం గ్రేహౌండ్ సంబంధించిన సిబ్బంది వెహికల్స్ ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది మావోయిస్టులు పారిపోయారన్న సమాచారం కూడా రావడం జరిగింది. ఇప్పటికే మరొక వైపు కోంబింగ్ ఆపరేషన్ కూడా ఆ ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా గ్రామాలలో దృష్టి సారించారు. ఇటువైపు ఎవరైనా పారిపోయి వచ్చారా, అనుమానితులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం కూంబింగ్ టీము సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తుంది. ఎక్కడ ఎలాంటి అనుమానితుడు కనబడ్డా కూడా వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం, తర్వాత తనిఖీలు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా ముంచింగిపట్టు పోలీస్ స్టేషన్ నుండే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దారులు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిలో కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ వెహికల్స్ని దృష్టి సారించి వాటిపైన ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని ప్యాసింజర్స్ ఎవరైనా సరే ప్రైవేట్ వాహనాల్లో ఉన్న ప్యాసింజర్స్ని ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుండి కార్డ్స్ ఏవైతే ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయో వాటిని కూడా తీసుకొని చెక్ చేస్తున్నారు. ఎందుకంటే అలాంటి ప్రూఫ్స్ లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని విచారించడం జరుగుతుంది. మొత్తానికి ఎన్కౌంటర్ తర్వాత సరిహద్దుకు సంబంధించిన ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుకు సంబంధించిన పోలీస్ స్టేషన్ల పరిధిలో పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మళ్ళొక్కసారి కూడా మావోయిస్టులకు ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఎన్కౌంటర్ తర్వాత ఎప్పుడైనా కూడా తిరిగి వాళ్ళు ఎదురుదాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదన్న దృష్టి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచింగిపట్టు పోలీస్ స్టేషన్తో పాటు చాలా ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు. ముంచింగిపట్టు పోలీస్ స్టేషన్ పరిధి నుండి కెమెరామెన్ సురేష్ పుత్తెంతో రాధాకృష్ణ. మల్కాన్గిరి జిల్లాలోని బలిమెల వాగుకు వెళ్లే దారి భయంకరంగా ఉంటుంది. ఏపీకి సరిహద్దున ఉన్న ఒడిశాలోని అడవిలో కచ్చా రోడ్లపై ద్విచక్ర వాహనాలను డ్రైవ్ చేయడం సాహసంతో కూడుకున్న పని. ఏమాత్రం పట్టుతప్పినా అంతే సంగతులు. మన్యం సీమ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీలో రోడ్ల దుస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. ఏఓబీలో రోడ్ల పరిస్థితి మాటల్లో చెప్పలేకుండా ఉంటుంది. కనీసం నడుచుకుంటూ వెళ్ళాలన్నా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దారి ప్రధానంగా బలిమెల రిజర్వాయర్కు వెళ్ళే దారికి సంబంధించిన రహదారి. మీరు చూస్తున్న విజువల్స్లో అలాంటి దారి ఎన్ని రాళ్ళు రప్పలు ఉన్నాయో మనకు కనబడుతుంది. నడుచుకుంటూ వెళ్తే కూడా జారి ఎక్కడ పడతారో అన్న భయం ఇక్కడ గ్రామస్తుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక టూ వీలర్లు తప్ప ఎక్కడ కూడా మిగతా వాహనాలు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి రోడ్ల మీద నుండే నిత్యం ఇక్కడి గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. వాళ్లకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద వచ్చినా ఇదే రోడ్ల వెంబడి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో చాలామంది మృత్యువాత కూడా పడిపోతున్నారు. అంటే సరైన సమయానికి వైద్యం అందక ఆసుపత్రికి చేరేలోపే చనిపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక గ్రామాన్ని, ఇది సరిగ్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు గ్రామం. ఈ గ్రామం దాటిన తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళే సరిహద్దు.
ఈ దారి వెంబటే వీళ్ళు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా ఇలాంటి రహదారులని ఎందుకు అభివృద్ధి చేయట్లేదు అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులు ఎక్కడ అభివృద్ధి జరిగితే తమకు ఇబ్బందులు ఎదురవుతాయో అన్న కోణంలో వాళ్ళు ఒకవైపు అడ్డుపడుతున్నారని కొంత అభియోగాలు కనబడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ అధికారులు సైతం మావోయిస్టులు తమను అడ్డుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు ఒకవైపు చెప్తున్నారు. మనం ఎదురుగా ఒక వాహనాన్ని చూస్తున్నాం, ఎంత ఇబ్బందుల మధ్య నడుచుకుంటూ తీసుకుంటూ అతను వాహనాన్ని బయటికి తీసుకొస్తున్నాడు అనేది మనకు చాలా స్పష్టంగా విజువల్స్లో మన కెమెరామెన్ సురేష్ ముత్యం మనకు విజువల్స్లో చూపిస్తున్నాడు. ఎంత దయనీయ పరిస్థితి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి దారుల వెంబడి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ రోడ్లు వేయడానికి కూడా కాంట్రాక్టర్లు టెండర్లు వేయడానికి కూడా రాని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భం ఇక్కడ ఉంది కాబట్టి మావోయిస్టులు ఎక్కువగా పట్టు సాధించి ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి మావోయిస్టు ప్రాబల్యం కొంత తగ్గుతున్న సమయంలో అభివృద్ధికి పూర్తిగా ముందుకు వెళ్లేందుకు ఒకవైపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరొక వైపు ఇలాంటి రోడ్లు కొంత మేరకు ఇక్కడ మనం ఎదురుగా చూస్తే 4 గ్రామాలకు సంబంధించి 4 గ్రామాల్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మనకు కనబడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఇలాంటి రోడ్ల వెంబటే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఒక 4 ఇండ్లు కనబడితే ఒక మండలం, అంటే ఒక తాలూకాగా చెప్తారు. 2 ఇళ్ళు కనబడితే ఒక ఊరు. అలాంటి మన్యం గ్రామం ఇది. ఏజెన్సీలో నిత్యం ఇక్కడ ఇలాంటి సందర్భాలు ఎక్కువ కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు కూడా బలిమల రిజర్వాయర్కు వెళ్ళే దారి. ఇలాంటి దారి వెంబటే వెళ్ళాల్సిన పరిస్థితి. గంటకు సుమారు 5 కిలోమీటర్లు దాటితే మహాగగనం అనేది కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతము ఈ గ్రామం, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఈ గ్రామం ఒరిస్సాకి సంబంధించి సరిహద్దు గ్రామం. ఈ గ్రామం నుండి నిత్యం రాకపోకలు ఇలాంటి రోడ్లపైనే వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. కెమెరామెన్ సురేష్ ముత్యంతో రాధాకృష్ణ. ఏఓబీలో జరిగింది బోటకపు ఎన్కౌంటర్ను ఆరోపిస్తున్నారు మావోయిస్టులు. మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించారు. ఏఓబీ కార్యదర్శి ఉదయ్ పేరిట ఆడియో విడుదల చేశారు. ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకుంటామని పోలీసులను హెచ్చరించారు. 24th నాడు రామగూడ అటవీ ప్రాంతం, మల్కంగిరి జిల్లా ఈ రామగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకం. అది ఒక విద్రోహం ఫలితంగా విద్రోహుల మూలంగా జరిగినటువంటి ఎన్కౌంటర్. పోలీసులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా నిర్దాక్షిణ్యంగా కాల్పులు చేసి, ఏకపక్షంగా కాల్పులు చేసి మా విప్లవకాలను హత్య చేశారు. ఇది పెద్ద ఎన్కౌంటర్ గా చిత్రీకరిస్తున్నారు. ఇది పచ్చి బూటకము. ఈ ఘటనను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి కారకులు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనికి కారకులు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు, అటవీ సంపద, మిగతా ఖనిజ సంపదను దోచుకోకపోవడంలో భాగంగానే ఈ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి మా పార్టీని అణిచిపెట్టి నిర్మూలించి ఆ సంపదను బడా పెట్టుబడిదారులకు, సామ్రాజ్యాలకు అప్పచెప్పడంలో భాగంగానే ఈ నిర్మూలించేటువంటి చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్ గ్రీన్ ఆర్ట్ లో 3వ దశలో భాగంగా మా పార్టీ టార్గెట్ చేసినటువంటిది. మా విప్లవకారులను 30 మందిని ఇంతవరకు చంపినటువంటి ఇది చనిపోయినంత మాత్రాన విప్లవం ఆగదు. ఈ పాలక వర్గాలు కళ్ళనుకున్నటువంటి దోపిని మొత్తం ఖనిజ సంపద తీసుకుపోవడం అనేటువంటి వాళ్ళకి సాధ్యం కాదు. దీనికి కారకులైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షిస్తాం మేము. అయితే ఇప్పటికీ కూడా పోలీస్ అదుపులో మా పార్టీ కాంగ్రెస్ ఇంకా 10 మందిని పట్టుకుని ఉంచుకున్నారు. వీళ్ళు తక్షణము కోర్టులో హాజరుపరచాలి. గాయపడేటువంటి వాళ్ళని చిత్రహింసలు పెట్టేసి వాళ్ళు గంటకొకసారి, రోజుకోసారి ఎన్కౌంటర్ పేర చంపుతున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా పట్టుకుని హత్య చేసినటువంటిది. ఇంకా వాళ్ళ అదుపులో మా విప్లవకారులు ఉన్నారు. విడుదలగా ఎన్కౌంటర్ చేస్తున్నారు, పట్టుకుని కాల్ చంపుతున్నారు, దాన్ని ఎన్కౌంటర్ గా క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయంలో కూడా మా పార్టీ వాళ్ళకైతే మేము తప్పకుండా శిక్షిస్తాము. ఇప్పటికైనా వాళ్ళను హాజరుపరచాలని చెప్పేసి మేము కోరుతున్నాము. హలో, हाँ अभी उसमें आरके थे क्या, रामकृष्ण थे क्या? రామకృష్ణ ప్రస్తుతానికైతే అమరుడు కాలేదు. మా అనుమానం ఏంటిదంటే వారిని పట్టుకొని కంట్రోల్లో పెట్టుకున్నాము అనేటువంటి ఒక అనుమానం అనిపిస్తుంది. ఎందుకంటే విషయాలు ఇంకా బయట ప్రపంచానికి తెలియనివ్వట్లేదు. అంటే రామకృష్ణ ఉండదు అనేటువంటి విషయం ఇంతవరకు మాకు స్పష్టత లేదు. ఘటన జరిగిన దాని మీదనైతే మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. విషయం అయితేనేమో దీనికి ప్లాను మిత్రభవనం మహాపాత్ర అడిగే డేంజర్
వాడు ఎల్ఐసి పద్ధతిని అనుసరించేసి కుట్రపూరితంగా విద్రోహపూరితంగా చేసినటువంటిది రాహుల్ దేవ్ శర్మ ఎస్ఐబి తర్వాత ఒడిశా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటిది కుట్రపూరితంగా చేసినటువంటి దాడికి ఆ రోజు ఇది క్యాంప్ అవుతుందండి అక్కడ ట్రైనింగ్ క్యాంప్ అవుతుందా? లేదు సార్, పీఎం లేదు, ఏం లేదు. అచ్చా అచ్చా పీఎం లేదు, ఇదంతా క్రియేషన్. అచ్చా అచ్చా అది విద్రోహం చేసినటువంటిది, విద్రోహ ఫలితంగా జరిగేటువంటి ఘటన. అది ఏకపక్షంగా కాల్పులు చేసినటువంటిది విద్రోహం ఫలితంగా జరిగింది. ముఖాముఖి ఎదురు కాల్పుల్లో మా కాంగ్రెస్ అంతమంది చనిపోరు, అచ్చా అంతమంది నాయకత్వం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు మీ పేరు ఇంకా మీ డివిజన్ గురించి చెప్తారండి. కైలాసం కైలాసం ఈస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీ. ఈస్ట్. ఇది ఏఓబి ఎన్కౌంటర్ స్పాట్ నుంచి ఎన్టీవీ ఎంతో సాహసోపేతంగా అందించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.